చివరి రోజు భాగంగా గడప గడపకు గంటపల్లె నుండి స్టార్ట్ చేసి 10వ వార్డులో సిద్ధరామయ్యపల్లె, మైకపూర్ తండ, మజూర్ నగర్, నరసింహారెడ్డిపల్లెలో తిరుగుతూ గడప గడపకు మేము వెళ్తే మహిళలు, మా అక్క పిల్లలు, అన్నదమ్ములు నాకు అభిమానంతో వాళ్ళ కృషి అభిమానంతో సదాగా మా ఇంట గెలిపే దిశగా వన్ సైడ్ దిశగా మా ఇంట ఉన్నారు. ఇప్పుడే గెలుపు ఖాయమైనట్టు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆనందం గెలిచిన తర్వాత కూడా నేను ప్రతి ఒక్కరిని వారి యొక్క సమస్యలను తీర్చాలని ప్రధానంగా ఏదున్నా ఏ సమస్య ఆపేది సంపది రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చాలామందికి పింఛన్లు కానీ ఈ విధంగా మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో అధిక నిధులు తెచ్చి నేను డెవలప్మెంట్ చేస్తానని, మరియు ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఏరియాలో పారిశుద్ధ్య సమస్య కూడా ఉంది. చాలా ఈ అన్ని సమస్యలన్నీ నేను మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా యొక్క అక్క చెల్లెలు ఇచ్చిన అండదండలతో నేను అన్నీ బాగు చేస్తానని పాటిస్తున్నాను. నిన్న ప్రచారంలో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నందారెడ్డి గారు ఇక్కడ బామ్మర్దని చేస్తున్నాడు. ఇది ఒక జనరల్ సీట్ కాబట్టి నేను వేరే నాకు రాజకీయ ఉద్దేశం కాకుండా జనాలకు మా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 3 ఏళ్ళు మా యొక్క ప్రభుత్వం అధికారంలో ఉంది అనే ఉద్దేశంతో నేను రాజకీయంలోకి వచ్చి నేను గెలిపే దిశగా నేను ముందుకు పోతున్నాను. గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క వారిని కూడా నేను అండదండలతో నేను ముందుకు పోతానని తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఇందిరా మిల్ కానీ ఈ పింఛన్లు కానీ నేను అన్ని దిశలా ప్రయత్నిస్తానని చేస్తున్నాను. ఇక్కడ నేను లోకల్లో నేను ఇక్కడ పుల్లరాంపల్లిలో పుట్టి పెరిగి నేను ప్రతి ఒక్క మహిళలకు ప్రతి ఒక్క నేను ఒక్కరిని చాలా సుపరిచింది. నేను అందరూ మీరే గెలుస్తున్నారు అని చెప్పి నాకు చాలా ధైర్యం ఇచ్చినారు. నేను ముందుకు పోతున్నాను. అంత అభిమానంతో నాకు ఇవాళ నా వెళ్తున్నారు అనిపిస్తున్నారు. ఇలా పక్క ఆయన ఎదురు వ్యక్తి నాన్ లోకల్, అసలు ఆయన హరీష్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి తెలియదు. ఇక్కడ ఉండి వాళ్ళ యొక్క బంకులు కాపాడుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చినారు. కానీ ఇక్కడ మనం పనిచేయడానికి అయితే వాళ్ళు మళ్ళీ 2 వార్డులలో నిలబడి ఆయన 2 వార్డులో నిలబడి చేస్తున్నాడు రాజకీయం. ఇదంతా కుట్ర. మాకు వాటిలో ప్రధానంగా మేము ఖచ్చితంగా గెలుస్తామని మాకు ప్రజల జీవనంతో అన్ని పనులు చేస్తామని హామీ ఇస్తున్నారు.